టూరిజంకి వెళ్ళినట్టుగా వెళ్ళిండ్రు అని అన్నారు. సో అక్కడికి మేము వెళ్ళింది ప్రధానంగా వ్యక్తి ప్రమోషన్ కోసం కాదు, ఒక వ్యవస్థలో ఇక్కడ మార్పు తీసుకురావడానికి, రాష్ట్రంని ప్రమోట్ చేయడానికి, అక్కడ ఉన్న దిగ్గజాలను ఆకర్షించి వాళ్ళు పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టే దిశగా, తద్వారా మన దగ్గర ఇక్కడ సంపద సృష్టించే దిశగా అవన్నీ కూడా అందులో సక్సెస్ అయినాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇప్పటికే మనం అనుకున్నాం కదా 40,000 కోట్లని, 38,000 కోట్లు 40,000 కోట్లని వాళ్ళకి మళ్ళీ యాడ్ అవుతా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా కొంతమంది కూడా ఎంఓయూ చేసుకునే వాళ్ళు కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. వాళ్ళని మన రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మన ప్రాంతం గురించి, మన ప్రాంత సమస్యల గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో అవన్నీ అధిగమించడానికి ఇవాళ వాళ్ళందరూ వస్తే, ఇప్పుడు చూడండి మనము జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎంత దాదాపు 9,000 కోట్లు, తర్వాత గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,000 కోట్లు, అదానీ గ్రూప్ 12,000. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, 400 కోట్లు, ఆరిజన్ వాళ్ళు 2,000 కోట్లు, వెబ్ వర్క్స్ డేటా సెంటర్ వాళ్ళు మన దగ్గర డేటా సెంటర్స్ పెట్టడానికి వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. 5,200 కోట్లతో వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, ఎంఓయూ చేసుకున్నారు. తర్వాత మన గోడ్రేజ్ వాళ్ళు 1,000 కోట్లు, టీసీఎస్ యాజ్ ఐ సెడ్ 1,000 crores, ఇంకా లాట్ మోర్ టు కమ్. మనము నిజంగా కూడా చాలా గర్వపడాలి ఇప్పుడు, ఎందుకంటే గతంలో వాళ్ళలాగా పోయి 2-3 రోజులు అక్కడ ఫోటోలు దిగి ఫోటోషూట్కి పోయినట్టు పోయి వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్లు చేసుకొని తూతూ మంత్రంగా ఏదో జరిగినాయని చెప్పి వచ్చి ఇక్కడికి వస్తే కూడా తెలుస్తుంది. రాబోయే రోజులలో మేము తీస్తాం, మీరు ఎన్ని ఎంఓయూల మీద సైన్ చేసిండ్రు, యాక్చువల్గా వర్చువల్గా ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి ఇచ్చిండ్రు అనే దాని మీద తర్వాత మీకు అందరికీ కూడా మళ్ళీ వివరంగా చెప్తాము. అయితే పదే పదే ఎంతసేపు వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు, తన పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లండన్ వెళ్ళిండ్రు. రేపు వచ్చిన తర్వాత ఇంకా దీని మీద వాస్ట్ గా మొత్తం చెప్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ ని మీరు గతంలో ఎంత భ్రష్టు పట్టించిండ్రు జనాలకు అందరికీ తెలుసు. పద్ధతి ప్రకారం పగబట్టి గత ప్రభుత్వం మొత్తం విద్యను, సాంకేతిక విద్యను, ఎస్పెషల్లీ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ దేర్, మీరు పగబట్టి దాన్ని విచ్ఛిన్నం చేసిర్రు. దాన్ని ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రివైవ్ తెలుసా, రీఇటరేట్, రీఇన్స్టేట్ మేము అది చేయబోతున్నాం మేము. సో దానికి చక్కగా మీరు అందరు కూడా ఇది స్వాగతించాల్సిన విషయం. విమర్శలు అనేటివి ఎప్పుడు కూడా సద్విమర్శలు ఉండాలి. ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉంటే ఇంకా మంచి జరిగేందుకు ప్రభుత్వాలు కూడా కృషి చేస్తే, ఇంకేమన్నా మీరు విమర్శిస్తే ఆ సద్విమర్శను తీసుకొని ఇంకా ముందుకెళ్ళి ప్రజల కోసం, బహుళ జనార్దకం కోసం ఏమైనా చేయాల్సిన ఇదిగా ఆలోచిస్తాం. అంతే తప్ప ఏదైనా సరే ఏది చేసినా కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ప్రతిసారి ఒక్క పర్యటనలో కూడా మీరు నిజంగా ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండా కేటీఆర్ అనే వ్యక్తి, ప్రతిసారి నేను పోయినా, నా వాళ్ళు పోయినాం, మేము పోయినాం అని చెప్పుకుంటా ఉంటారు. ఒకటి ఫస్ట్ సమ్మిట్, అది కూడా ఇన్ని పెట్టుబడులు వచ్చినప్పుడు మీరందరూ కూడా గౌరవంగా కంగ్రాచులేషన్స్ అని చెప్తే చాలా బాగుంటది, హుందాగా ఉంటుంది.